ఉర్బన్ పథకంలో భాగంగా 50 లక్షల రూపాయలతో పైలట్ ప్రాజెక్టు కింద ఎడపల్లి మండల కేంద్రంలో నిర్మించిన మోడ్రన్ డంపింగ్ యార్డ్ను అడిషనల్ కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడ్రన్ డంపింగ్ యార్డ్ నిర్మించడం వల్ల గ్రామానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల పర్యావరణ పరిరక్షణకు అడుగులు పడతాయని అన్నారు. గ్రామాల్లో లభించే వేస్ట్ ప్లాస్టిక్ను పంచాయతీలు సేకరించి మోడ్రన్ డంపింగ్ యార్డ్కు తరలిస్తే ఆదాయం సమకూరుతుందని అన్నారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ వల్ల మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు మోడ్రన్ డంపింగ్ యార్డ్ ఎంతో దోహదపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మోడ్రన్ డంపింగ్ యార్డ్ నియోజకవర్గంలో సుమారు 25 గ్రామాలకు ఉపయోగపడుతుందని, వేస్ట్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వల్ల ప్లాస్టిక్ ప్రాసెసింగ్ జరిగి ప్లాస్టిక్ రా మెటీరియల్ తయారవుతుంది అన్నారు. అంతేకాకుండా ఎడపల్లి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఓ క్యాంటీన్ను సైతం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, ఏపీఓ మోహన్ శాస్త్రి, ఐకేపీ ఏపీఎం సాయిలు, ఏపీఓ శ్రీవాణి, జడ్పీ వైస్ చైర్మన్ రజిత ఎల్లయ్య యాదవ్, ఎడపల్లి జైతాపూర్ గ్రామాల సహకార సంఘాల అధ్యక్షులు పోల మల్కారెడ్డి, కరటూరు సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజ్, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, స్వయం సహాయక మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ లెవెల్ దాకా మన ప్లాస్టిక్ వస్తుంది. మనం ఇక్కడ నుంచి కింద దాకా ఇక్కడ దాకా ప్లాస్టిక్ కరోనా వల్ల అప్పుడు మనం స్టార్ట్ చేయలేకపోతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ ఈ రోజు స్వచ్ఛతా హీ సేవా సందర్భంగా ఒక పర్సన్ కూడా పంపాలి ట్రైనింగ్ కోసం అక్కడ హైదరాబాద్లో. చూడురి అది కాదు. తర్వాత ఈరోజు ఎడపల్లి విలేజ్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ నుండి ఇప్పుడు ఒక మంచి వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మషీన్తో పాటు ఒక షెడ్ కూడా అండ్ ఒక ఆఫీస్ సిబ్బంది స్టాఫ్ కోసం ఒక రూమ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది 20 to 25 జీపీస్కి బెనిఫిట్ అవుతాయి ఇది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా. దాంతోపాటు ఇక్కడ మహిళా శక్తి పథకం కింద ఒక ఎస్ఎస్జి గ్రూప్, విఓ గ్రూప్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళకి మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము టెక్నికల్ ఆస్పెక్ట్ సంబంధించి. దాంతోపాటు అకౌంట్స్ మేనేజ్ చేయడానికి, బుక్ కీపింగ్ ఇవి అన్నీ. ఇది చాలా మంచి అవకాశం ఉంది. కేవలం అడపల్లి మండలం, ఎడపల్లి విలేజ్ కోసం కాదు, అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వేరే వేరే విలేజెస్కి కూడా ఇక్కడ మనం సర్వీస్ ఇవ్వవచ్చు. సో ఇప్పుడు దీంతోపాటు ఇది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్తో సహా ఒక మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్ కూడా ఇప్పుడు ఆలోచన ఉంది మండల్ హెడ్ క్వార్టర్లో. వెంటనే అది కూడా మనం ఇనాగ్రేట్ చేస్తాము. సో అందరికీ ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు. ఇది గాంధీ జయంతి సందర్భంగా కూడా అందరికీ హ్యాపీ గాంధీ జయంతి.